ఇక ఈ రోజు క్లాస్కి వచ్చేటప్పటికి సెషన్ గురించి తెలుసుకుందాం. వేరే ఈ సెషన్ వచ్చేటప్పటికి ASP.NETలో చాలా క్రిటికల్ కాన్సెప్ట్ అనమాట. బేసికల్ స్టేట్ మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి మనం ఫస్ట్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ తెలుసుకుంటూ ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకునేది వ్యూ స్టేట్ గురించి తెలుసుకున్నాం. దీంతో లాభాలు చెప్పుకున్నాం, అలాగే దీంతో ఉన్న డ్రాబ్యాక్స్ కూడా చెప్పుకోవడం జరిగింది. దీని తర్వాత క్వరీ స్ట్రింగ్ గురించి చెప్పుకున్నాం. సో దీంతో కూడా కొన్ని లాభాలు ఉన్నాయి, అదేవిధంగా దీంతో నష్టాలు కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కుకీస్ గురించి చెప్పుకోవడం జరిగింది. దీంతో కూడా బెనిఫిట్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. అయితే దేనికదే రిక్వైర్మెంట్ని బట్టి మనం దేన్ని తీసిపారేయలేము, రిక్వైర్మెంట్ని బట్టి మనం దేన్నైనా సరే వాడుకుంటాం అనమాట. ఇంకా ఫైనల్గా మనం చెప్పుకోదగ్గది ఏదంటే సెషన్. ఈ సెషన్ అన్నది వీటన్నిటికన్నా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు పవర్ఫుల్ అంటే బేసికల్గా ఇవన్నీ కూడా మనం క్లయింట్ సైడ్ యాక్సెస్ చేస్తూ ఉంటాం. వేరే వ్యూ స్టేట్ ఎక్కడ స్టోర్ అవుతుంది, క్లయింట్ సైడ్లో స్టోర్ అవుతుంది. క్వరీ స్ట్రింగ్ యూఆర్ఎల్లో కనిపిస్తుంది, అంటే దాన్ని మనం ఫిజికల్గా ఎక్కడ స్టోర్ చేయట్లేదు, బట్ క్లయింట్ సైడ్ అది వీ కెన్ సీ ద డేటా. ఇంకా కుకీస్ వచ్చేటప్పటికి ఇవి క్లయింట్ సైడ్ స్టోర్ అవుతూ ఉంటాయి. సో ఇవి మనం వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సెషన్ వచ్చేటప్పటికి ప్యూర్లీ ఇది ఎక్కడ స్టోర్ అవుతుందంటే సర్వర్ సైడ్ క్రియేట్ అవుతుంది అనమాట. సెషన్ విల్ క్రియేట్ ఎట్ సర్వర్ సైడ్. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ కింద మనం చెప్పుకోవచ్చు. మేబీ ఇది కూడా ఎనదర్ వేలో చూసుకున్నట్లయితే డిసడ్వాంటేజ్, అదేంటి అన్నది మనం చూద్దాం. ఎనీవే సెషన్ విల్ క్రియేట్ ఎట్ సర్వర్ లొకేషన్. ఇంకా రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు క్వరీ స్ట్రింగ్లో మనం 2 KB వరకునే స్టోర్ చేయగలం, అంటే యూజ్ చేయగలం. కుకీస్లో ఓన్లీ 4 KB వరకునే ఉపయోగించగలం. కానీ సెషన్కి వచ్చేటప్పటికి అలా కాదండి, హ్యూజ్ డేటా. మీ రిక్వైర్మెంట్ని బట్టి చాలా డేటాను మీరు సెషన్లో స్టోర్ చేసుకోవచ్చు. సో అదొక బెనిఫిట్ కింద మనం చెప్పుకోవచ్చు. సో అన్లిమిటెడ్ అంటే నా ఉద్దేశం మీరు 2 GB 3 GB డేటా పెట్టుకుంటారని కాదు. రిక్వైర్మెంట్ని బట్టి కంపేరింగ్ టు క్వరీ స్ట్రింగ్ అండ్ కుకీస్ వీ కెన్ స్టోర్ హ్యూజ్ డేటా. దెన్ థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి ఎక్కడైతే మనం వేరియబుల్ క్రియేట్ చేయగలమో ఆ ప్లేస్లో మనం సెషన్ని క్రియేట్ చేసుకోవచ్చు. వీ కెన్ క్రియేట్ వేరెవర్ వీ కెన్ క్రియేట్ వేరియబుల్, వెరీ సింపుల్గా, రైట్. సో తర్వాత వచ్చేటప్పటికి కుకీ లాగానే ఇది ఒక చోట మీరు క్రియేట్ చేస్తే యూ కెన్ యాక్సెస్ ఇన్ మల్టిపుల్ పేజెస్ అనమాట. అంటే మీ అప్లికేషన్లో త్రూ అవుట్ అప్లికేషన్ ఒకసారి మీరు సెషన్ క్రియేట్ చేస్తే ఆ సెషన్ మొత్తం అన్ని పేజీల్లోనూ కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. లైక్ కుకీస్, రైట్, వీ కెన్ యాక్సెస్ ఇన్ టోటల్ అప్లికేషన్. సో దిస్ ఇస్ ద ఫోర్త్ పాయింట్. ఇంకా అంటే ఇవి సెషన్ వచ్చేటప్పటికి దాని గురించి మీరు నేర్చుకోవాల్సినటువంటి స్పెసిఫికేషన్స్. ఇది కొంచెం డీటెయిల్గా చూసినట్లయితే మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ సెషన్ వచ్చి సర్వర్ సైడ్ క్రియేట్ అవుతుంది అని చెప్పుకున్నాం. అంటే సపోజ్ నేను జీమెయిల్లో లాగిన్ అయిన అనుకోండి, నాకు సెషన్ క్రియేట్ అవుతుంది. మీరు లాగిన్ అయితే మీకు సెషన్ క్రియేట్ అవుతుంది. అంటే ఎంతమంది లాగిన్ అయితే అన్ని సెషన్స్ క్రియేట్ అవుతాయి. సో ప్రతి సెషన్కి కూడా ఒక సెషన్ ఐడి అన్నది ఉంటుందన్నమాట. అంటే నాకు ఒక ఐడి ఉంటుంది, మీకు ఒక ఐడి ఉంటుంది. సో ఈ బ్రౌజర్ అన్నది, అంటే నేను సపోజ్ జీమెయిల్కి రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఒక సెషన్ అయితే క్రియేట్ అవుతుంది ఇన్స్టాంట్గా. ఆ క్రియేట్ అయిన తర్వాత ఆ సెషన్ యొక్క ఐడి బ్రౌజర్తో పాటు ట్రావెల్ అవుతుందండి, నా దగ్గరికి వస్తుంది. నేను ఎప్పుడైనా రిక్వెస్ట్ పెట్టాను అనుకోండి, నా రిక్వెస్ట్తో పాటుగా ఆ సెషన్ ఐడి కూడా వెళ్తుంది అనమాట. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే session will be identified with help of session ID. ఈ సెషన్ ఐడి అన్నది టెక్నికల్గా కుకీస్ని యూజ్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా సెషన్ అన్నది కొంచెం క్లారిటీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సర్వర్లో మనకి మల్టిపుల్ సెషన్స్ క్రియేట్ అవుతాయి, ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క సెషన్. అయితే ఎవరిది ఏది అన్నది క్లారిటీ కోసం ఏమవుతుందంటే ప్రతి సెషన్కి ఒక ఐడి అన్నది మెయింటైన్ అవుతూ ఉంటుంది.
సో నేను రిక్వెస్ట్లు పంపినప్పుడు నా ఐడి నాకు ఎప్పుడు కూడా రిక్వెస్ట్ అంటే క్లయింట్ నుంచి సర్వర్కి పోతూ వస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ సెషన్ ఐడి అనేది సమ్వేర్ మనం స్టోర్ చేయాలి కదా, అంటే బ్రౌజర్కి అది తెలియాలంటే వి నీడ్ టు స్టోర్ సమ్వేర్. దానికోసం ఇది ఏం చేస్తుందంటే ఇంటర్నల్లీ సెషన్ ఐడి స్టోర్డ్ ఇన్ కుకీ. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే కుకీలెస్ సెషన్ కూడా క్రియేట్ చేయొచ్చు, అంటే కుకీ లేకుండా ఒక సెషన్ని మనం క్రియేట్ చేయొచ్చు. అది ఎలా అన్నది మనం తర్వాత తెలుసుకుందాం. ఇటువంటి సిచ్యువేషన్లో ఆ సెషన్ ఐడి ఏమవుతుందంటే యూఆర్ఎల్లో పాస్ అవుతూ ఉంటుంది. కుకీ ఉంటే కుకీలో స్టోర్ అవుతుంది. సమ్ టైమ్స్ కుకీ వీ కెనాట్ క్రియేట్ ఆర్ అప్లికేషన్ అంటే బ్రౌజర్ అవాయిడ్ చేయొచ్చు, లేకపోతే అప్లికేషన్లోనే కుకీలెస్ సెషన్ కూడా క్రియేట్ చేయొచ్చు. అలా చేసినప్పుడు ఏదైతే సెషన్ ఐడి ఉందో అది యూఆర్ఎల్లో పాస్ అవుతూ ఉంటుంది, రైట్. ఇంక తర్వాత ఈ సెషన్కి కూడా మనకు కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయండి. బై డిఫాల్ట్ సెషన్ విల్ బి అలైవ్ ఓన్లీ 20 minutes, అంటే బై డిఫాల్ట్ సెషన్ 20 minutes యాక్టివ్గా ఉంటుంది. యాక్టివ్ ఇన్ ద సెన్స్ మీరు ఆపరేషన్ చేస్తున్నారు, చేసి అంటే జీమెయిల్ ఓపెన్ చేశారు, ఇన్బాక్స్ సెంట్ ఐటమ్స్ డ్రాఫ్ట్స్ అన్ని చెక్ చేస్తున్నారు, తర్వాత దాన్ని ఐడియల్గా ఉంచేశారు, వేరే బ్రౌజర్ వేరే ట్యాబ్కి వెళ్ళిపోయి ఫేస్బుక్ లాగిన్ అయ్యి సో దాంతో కాలక్షేపం చేస్తున్నారు. సపోజ్ జీమెయిల్ వాడు 20 minutes అంటే టైం అనేది పెంచడం కానీ తగ్గించడం కానీ చేయకపోయినట్లయితే ఏమవుతుందంటే 20 minutes తర్వాత మళ్ళీ మీరు ఇన్బాక్స్ మీద క్లిక్ చేస్తే ఎనీ బటన్ మీరు క్లిక్ చేసినట్లయితే అగైన్ అది మిమ్మల్ని లాగిన్ అవుతుంది అనమాట. అంటే ఆ సెషన్ అన్నది ఆటోమేటిక్గా 20 minutes తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. సో అది బై డిఫాల్ట్ 20 minutes ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కొన్ని గవర్నమెంట్ అప్లికేషన్స్ మీరు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మేబీ 5 minutes 10 minutes వాళ్ళు టైం ఇస్తారు. ఈ టైంలో మీరు ఫిల్ చేస్తూ ఉంటారు, బట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ యాక్షన్. అంటే మీరు రిక్వెస్ట్ పెట్టారు, మీకు సెషన్ క్రియేట్ అయింది, మనకు వచ్చింది, ఫామ్ని మీరు ఫిల్ చేస్తున్నారు. సో సపోజ్ తను ఒక 5 minutes ఇచ్చాడు అనుకోండి, ఈ 5 minutesలో మీరు మళ్ళీ సబ్మిట్ అని క్లిక్ చేయలేదు అంటే మళ్ళీ మీరు సర్వర్కి రిక్వెస్ట్ పంపలేదు అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే మీరు సబ్మిట్ అంటే 5 minutes తర్వాత బటన్ క్లిక్ చేస్తే కనుక అది మీకు మళ్ళీ సెషన్ ఎక్స్పైర్డ్ డూ అగైన్ అని చెప్పేసి మళ్ళీ చెప్తుంది అన్నమాట. ఈ విధంగా మన సెషన్కి టైం కూడా ఇచ్చుకోవచ్చు. సో దీన్ని మనం మరింత క్లారిటీగా చూసినట్లయితే ఇక్కడ నేను ఒక చిన్న డయాగ్రామ్ గీసాను. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ క్లయింట్, సో సి అని ఇస్తున్నాను, ఇది సర్వర్ ఎస్. నా నేను ఎప్పుడైతే రిక్వెస్ట్ పెట్టానో సపోజ్ ఏ అనే యూజర్కి ఒక సెషన్ క్రియేట్ అవుతుంది. ఈ సెషన్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుంది, సర్వర్లోనే క్రియేట్ అవుతుంది. సర్వర్ మెమొరీలోనే ఒక పార్ట్లో ఒక సెషన్ అనేది క్రియేట్ అవుతుంది. సపోజ్ బి అనే యూజర్ కూడా రిక్వెస్ట్ పెట్టాడు, సో బి అనే సెషన్ క్రియేట్ అవుతుంది. ఇలా ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క సెషన్ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఈ ప్రతి దానికి కూడా ఒక యూనిక్ ఐడి ఉంటుంది. ఈ సెషన్కి ఒక ఐడి ఉంటుంది, నెక్స్ట్ సెషన్కి ఒక ఐడి ఉంటుంది. ఈ ఐడి ఆ యూనిక్ యూజర్తో పాటుగా ఆ బ్రౌజర్ గుండా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఎలా ట్రావెల్ చేస్తుందంటే సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది కుకీలో స్టోర్ అవుతుంది. మన కుకీస్ గురించి చెప్పుకున్నాం. కుకీ అన్నది ఏమవుతుంది, రిక్వెస్ట్కి రెస్పాన్స్కి మధ్యన తిరుగుతూ ఉంటుంది. సో ఇన్ ద సేమ్ వే అంటే అదే టెక్నిక్ యూజ్ చేసుకుని ఈ సెషన్ ఐడి అనేది కుకీలో క్రియేట్ అవుతుంది. ఆ కుకీ ఏం చేస్తుంది, రిక్వెస్ట్కి రెస్పాన్స్కి తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక యూజర్ని ఐడెంటిఫై చేయడానికి సెషన్ ఐడి అన్నది మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా తర్వాత దీని గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సెషన్ ఐడి అన్నది 120 bit ఐడెంటిఫైయర్. అంటే మనం డేటా టైప్స్ చెప్పుకున్నప్పుడు ఇంటిజర్ 16 bit అంటే ఏంటి, 32 bit అంటే ఏంటి, 64 bit అంటే ఏంటి అన్నది మనం క్లారిటీగా చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ సెషన్ ఐడి అన్నది అదేవిధంగా 120 bit ఐడెంటిఫైయర్ అనమాట, రైట్. అంటే ఈ ఫార్మేట్లో అది క్రియేట్ అవుతుంది. సో ఈ 120 bit ఐడెంటిఫైయర్ని సమ్వన్ హ్యాస్ టు అంటే ట్రై చేసినట్లయితే హ్యాక్ చేద్దామని ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ అనమాట, రైట్. సో ఈ విధంగా దీనికి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత మనం ఇంకొకటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే
ఇప్పుడు వ్యూ స్టేట్లో మనం కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఏమన్నా స్టోర్ చేస్తే మనకి అది ప్రాబ్లమ్ ఇస్తుంది, అంటే సీరియలైజేషన్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం. కానీ సెషన్లో అలా కాదండి, మీరు ఏ టైప్ ఆఫ్ డేటా అయినా సరే ఈజీగా వీ కెన్ స్టోర్ ఎనీ టైప్ ఆఫ్ డేటా. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో నా ఒకసారి మనం విజువల్ స్టూడియోకి వెళ్ళి హౌ టు క్రియేట్ అనేది ఒకసారి చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్లో మీకు క్లారిటీ రావడం కోసం నేను ఏం చేశానంటే, ఒక పేజ్లో ఒక చిన్న బటన్ తీసుకున్నాను, సో వేరే పేజ్లో గ్రిడ్ వ్యూ తీసుకున్నాను. సో నా ఇంటెన్షన్ ఏంటంటే సేమ్ లైక్ కుకీ లాగానే వన్స్ మనం ఒక చార్ట్ క్రియేట్ చేస్తే ఏ పేజ్లో అయినా సరే మనం దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, రైట్. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే, ఈ సెషన్ ఎగ్జాంపుల్ అనే పేజ్లో బటన్ క్లిక్ చేసినప్పుడు ఐ విల్ లోడ్ హ్యూజ్ డేటా. హ్యూజ్ ఇన్ ద సెన్స్ మరి భారీగా కాదు. సో ఆల్రెడీ వీ హ్యావ్ మనం ఇంతకుముందు ADO.NETలో చేసినటువంటి ఈ టేబుల్లో వీ హ్యావ్ సమ్ డేటా. ఈ డేటాను నేను లోడ్ చేసి సెషన్లో స్టోర్ చేసి అక్కడి నుంచి inbox.aspxకి వస్తాను అనమాట. సో ఈ inbox.aspxలో సెషన్లో ఉన్నటువంటి డేటాను మళ్ళీ నేను ఈ గ్రిడ్ వ్యూకి అపెండ్ చేస్తాను. సో అది ఎలా అన్నది మనం ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెషన్ గురించి అయితే మీకు క్లారిటీ వచ్చింది కదా ఈ పాయింట్స్ మీద. నేను ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు సో వాట్ ఐ విల్ డూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. అంటే డేటాబేస్తో ఇంటరాక్ట్ కావాలంటే మనకి ఏం కావాలి, సో system.data ఎందుకు అంటే వీ నీడ్ టు రీడ్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద డేటాబేస్. అంటే డేటా సెట్ కావాలి. డేటా సెట్ ఎందులో ఉంటుంది అంటే డేటాలో ఉంటుంది. సో దెన్ system.data.SQL client, రైట్. సో ఇవన్నీ రెగ్యులర్ స్టెప్స్ అండి. రిక్వైర్డ్ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం, తర్వాత కనెక్షన్ ఓపెన్ చేస్తున్నాను, దెన్ డేటా అడాప్టర్ ఈక్వల్ టు న్యూ SQL డేటా అడాప్టర్. ఇక్కడ క్వరీ రాస్తున్నాను నేను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ student, then dataset equal to new dataset, then da.fill. So temporary table name is optional, xyz. Now డేటా నేను డేటాసెట్ లో ఫిల్ చేశాను. ఫిల్ చేసిన తర్వాత సో హియర్ వి నీడ్ టు గివ్ కనెక్షన్ ఆబ్జెక్ట్ ఆల్సో. ఫిల్ చేసిన తర్వాత ఈ డేటా సెట్ మొత్తం నేను ఏం చేస్తానంటే సెషన్లో స్టోర్ చేస్తాను. సో సెషన్లో స్టోర్ చేయాలంటే వెరీ సింపుల్, ఏం చేస్తాం, సెషన్ అని చెప్పేసి క్రియేట్ చేస్తాం. ఈ సెషన్ అన్నది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ చూపిస్తుంది చూడండి, system.web.session_state. ఇంకా క్లారిటీగా కావాలంటే system.web.session_state అని చెప్పేసి నేమ్ స్పేస్ ఉంటుంది. ఇందులో మనకి HTTP సెషన్ స్టేట్ అని చెప్పేసి క్లాస్ ఉంటుంది. దీని నుంచి మనం దాన్ని ఉపయోగిస్తున్నాం అనమాట. సో సింపుల్గా దాన్ని యూజ్ చేసేటప్పుడు అదంతా రాయవలసిన అవసరం లేదు. మనం సింపుల్గా ఎందుకు అంటే హియర్ వీ హ్యావ్ system.web అన్నది ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నాము. సో ఈ సెషన్ అనేది నార్మల్ మనం రిక్వెస్ట్ రెస్పాన్స్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో అదేవిధంగా పేజ్తో కూడా మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చు సెషన్, రైట్. అంటే ఇంత డీటెయిల్గా రాసే బదులుగా సింపుల్గా మనం సెషన్ అని చెప్పేసి ఒక సెషన్ నేమ్ ఇవ్వాలి. సేమ్ లైక్ మన వ్యూ స్టేట్ ఎలా ఉపయోగిస్తామో అలాగే. సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను, డేటా అని ఇస్తున్నాను, రైట్, ఈక్వల్ టు డేటా సెట్. అంటే ఆ డేటా సెట్లో ఉన్న మరి సింగిల్ టేబుల్ కావచ్చు. ఈ ఎగ్జాంపుల్ సింగిల్ టేబులే. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ టేబుల్స్ దెన్ యూ కెన్, రైట్. సో ఇప్పుడు ఈ డేటా తీసుకొచ్చి నేను సెషన్లో స్టోర్ చేశాను. స్టోర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నాము, response.redirect inbox.aspx అనే పేజ్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హియర్ వీ హ్యావ్ ఏ గ్రిడ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఇంత కామెంట్లో పెడుతున్నాను ప్రీవియస్. నౌ డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నాను అంటే ఒక డేటా సెట్ని ఇక్కడ తీసుకుంటున్నాను. డేటా సెట్ కావాలి అంటే we need to import the namespace system.data. Now
డేటా సెట్ ds ఈక్వల్ టు సెషన్ డేటా ఎనఫ్. కానీ ఇక్కడ ఏమవుతుంది, రెస్పెక్టివ్ టైప్లోకి మనం దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. అలా కన్వర్ట్ చేయాలంటే దెన్ వీ నీడ్ టు యూస్ హియర్ టైప్ కాస్టింగ్. అంటే ఇక్కడ అది వేరే ఫార్మాట్లో ఉంటుంది, రైట్? ఆ ఫార్మాట్ని మనం పర్టికులర్ ఫార్మాట్లోకి తీసుకొచ్చి స్టోర్ చేస్తున్నాం అనమాట. సో అక్కడ ఏదైతే డేటా సెట్ ఉందో ఆ డేటా సెట్ మొత్తం తీసుకొచ్చి పేజ్లో మనం ఇన్స్లైడ్ చేస్తున్నాం. ఇంక ఇక్కడ నుంచి రెగ్యులర్ స్టెప్స్, గ్రిడ్ వ్యూ డాట్ డేటా సోర్స్ ఈక్వల్ టు ds డాట్ టేబుల్స్ ఆఫ్ 0, దెన్ గ్రిడ్ వ్యూ డాట్ డేటా బైండ్. ఎనఫ్, వెరీ సింపుల్. సో ఒకసారి సెషన్ ఎగ్జాంపుల్ని నేను రన్ చేస్తున్నాను. లెట్ మీ మేక్ ఇట్ యాజ్ స్టార్ట్ పేజ్. రైట్ క్లిక్, సెట్ యాజ్ స్టార్ట్ పేజ్. నౌ రన్ దిస్. నౌ మన అవుట్పుట్కి వచ్చినట్లయితే, సో మన ఇంటెన్షన్ ప్రకారం బటన్ క్లిక్ చేసినప్పుడు డేటా లోడ్ అయ్యి సెషన్లో స్టోర్ అవ్వాలి. తర్వాత మనం ఇన్బాక్స్ అనే పేజ్కి రీడైరెక్ట్ చేయాలి. అక్కడ డేటా లోడ్ చేసి గ్రిడ్ వ్యూలో చూపించాలి. సీ వాట్ హ్యాపెన్స్, రైట్? మొత్తం డేటా అంతా మన సెషన్ నుంచి రీడ్ చేసి దాన్ని గ్రిడ్ వ్యూకి అపెండ్ చేసాం, రైట్? ఇక్కడ అది కాదండి, ఇన్బాక్స్ డాట్ ఎస్పిఎక్స్. సో ఈ విధంగా మనం హ్యూజ్ డేటాని సెషన్లో స్టోర్ చేసుకుని వీ కెన్ పాస్ త్రూ అవుట్ ద అప్లికేషన్. బేసికల్గా మన సెషన్ అనేది కంపల్సరీగా ఎక్కడ ఉపయోగిస్తామంటే, మనం ఒక అప్లికేషన్కి లాగిన్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ హియర్. సో ఇందులోకి నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత నా డీటెయిల్స్ అంటే నా నేమ్ కావచ్చు, లేకపోతే సో త్రూ అవుట్ అప్లికేషన్ అంతా కూడా నేను దాన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ నేను లాగిన్ అయినప్పుడు క్రెడెన్షియల్స్ కనుక కరెక్ట్ అయితే నా ఇన్ఫర్మేషన్ మొత్తం నేను సెషన్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. సో వన్స్ నేను ఆ సెషన్లో స్టోర్ చేసుకున్నాను అనుకోండి, లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు కదా. సో సో ఇన్వాలిడ్ అంటుంది. రైట్? సో అప్పుడు ఇక్కడ నాకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి చూడండి. అంటే ఏ పేజ్కి వెళ్ళినా సరే మీకు ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. అంటే మై ప్రొఫైల్కి వెళ్తున్నా, హియర్ మన ప్రొఫైల్ ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడికి వస్తే, లేదా మన ఇమేజ్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ పైన ఉన్నటువంటి వాల్యూస్ అయితే ఏమవుతున్నాయి, ప్రతి పేజ్కి కూడా చేంజ్ పాస్వర్డ్కి వెళ్ళా, హియర్ ఆల్సో వీ కెన్ చేంజ్, యాడ్ న్యూ ఎన్జిఓ. అంటే ఈచ్ అండ్ ఎవరి పేజ్లో నేను ఈ నా ఐడెంటిటీ అన్నది నేను మెయింటైన్ చేస్తూ ఉన్నాను అనమాట, రైట్? అంటే ద ప్రైమరీ యూసేజ్ అయితే సెషన్ మనం అలా కంపల్సరీగా యూజ్ చేస్తాము. మిగతాదంతా ఈ విధంగా డేటాని స్టోర్ చేయడమా లేకపోతే ఏంటి అన్నది డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. అయితే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బై డిఫాల్ట్ వచ్చి ఈ సెషన్ డేటా అంతా సర్వర్లో స్టోర్ అవుతుంది. కానీ ఇలా సర్వర్లో స్టోర్ అవడం అన్నది కూడా ఒక రకంగా డ్రాబ్యాక్ అండి. ఇది ఒకటే దీంట్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్. ఎలా అంటే, సపోజ్ ఒక జీమెయిల్ ఉందనుకోండి, ఆ జీమెయిల్ సెషన్ అన్నీ కూడా సర్వర్లో స్టోర్ అవుతున్నాయి అనుకుందాం. ఏమవుతుంది, స్పేస్ అన్నది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్లోనో 15 minutesలోనో సర్వర్ స్పేస్ అంతా కూడా ఫిల్ అయిపోతుంది. ఎందుకంటే ఇట్ ఆక్యుపైస్ ద సర్వర్ స్టోరేజ్. కాబట్టి ఏమవుతుంది, ఈ మెయింటెనెన్స్ అన్నది మనకి ఓవర్కమ్ చేయవలసి వస్తుంది. అంటే ఒక బర్డెన్లా తయారవుతుంది అనమాట. దానికోసం మనకి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. వెరీ సింపుల్. ఇప్పటి వరకు మీకు అసలు నేను దీన్ని ఇంట్రడ్యూస్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. మీరు అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు చివరిలో web.config అని చెప్పేసి ఒక ఫైల్ ఉంటుంది. దీన్ని మీరు డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకి సిస్టమ్కి సంబంధించి కన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయండి. సో కమింగ్ క్లాసెస్లో మనం దీని గురించి చెప్పుకుంటూ ఉంటాము. అయితే దీంట్లో మీరు మల్టిపుల్ ట్యాగ్స్ ఉంటాయి, డోంట్ వరీ అబౌట్ దట్. ఇక్కడికి వచ్చేటప్పటికి నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద సెషన్ స్టేట్. కాబట్టి ఏం చేస్తామంటే, నౌ
ఈ system.web అని చెప్పేసి ఒక ట్యాగ్ కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ ఈ ట్యాగ్ ఎక్కడుందో చూసి దీని లోపల నేను యాక్చువల్గా ఇది ఒక XML ఫార్మాట్లో ఉంటుంది. ఇదంతా మనం డీటెయిల్గా చెప్పుకుందాం. యాజ్ ఆఫ్ నౌ నేను ఏది చెప్తుంటే అది చేసి మీరు ట్రాక్ చేయండి. ఇప్పుడు సెషన్ స్టేట్ అని చెప్పేసి ఒక ట్యాగ్ ఉంటుంది. దీన్ని నేను ఓపెన్ చేస్తున్నా. ఇలా ఓపెన్ చేయగానే నేను మీకు ఇంతకు ముందు చెప్పా కుకీలెస్ సెషన్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి. దిస్ వన్ అంటే ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే కుకీలెస్ ఈక్వల్ టు ట్రూ అని చెప్తా. అంటే ఏమవుతుందంటే కుకీలెస్ సెషన్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఈ సిచ్యువేషన్లో ఈ సెషన్ ఐడి ఏమవుతుంది, యూఆర్ఎల్లో పాస్ అవుతుంది, రైట్. అలాగే మనకి మల్టిపుల్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. సో సెషన్ స్టేట్, దానిలాగానే మనకి మోడ్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. మోడ్లో మనకి దీస్ థింగ్స్ కస్టమ్, ఇన్ ప్రాసెస్, ఆఫ్, SQL సర్వర్, స్టేట్ సర్వర్. ఫస్ట్ ఏంటంటే బై డిఫాల్ట్ ఇది ఇన్ ప్రాసెస్ అని ఉంటుంది. దిస్ వన్ ఇన్ ప్రాక్ అని ఉంది కదా, ఇది దీని అర్థం ఏంటంటే సర్వర్ అప్లికేషన్ ఎక్కడైతే రన్ అవుతుందో సెషన్స్ కూడా అక్కడే క్రియేట్ చేయి అని అర్థం అనమాట. అంటే దిస్ డయాగ్రామ్ ఈజ్ ద సూటబుల్ ఫర్ దాట్. అంటే ఈ సర్వర్ ఇక్కడే ఉంది, సెషన్స్ కూడా ఎక్కడ క్రియేట్ అవుతున్నాయి, అదే సర్వర్లో మనకి క్రియేట్ అవుతున్నాయి. బై డిఫాల్ట్ సెషన్ మోడ్ అనేది మనకి ఇన్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ అయితే దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి, ఒక స్మాల్ అప్లికేషన్స్కి డజంట్ మ్యాటర్. కానీ పెద్ద పెద్ద షాపింగ్ కార్ట్లు, ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇటువంటివి ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ యూజర్స్ వాటిపైన పడతారు. పడినప్పుడు ఏమవుతుంది, ఈ స్పేస్ అన్నది ఇప్పటికైనా ప్రాబ్లమే. సో దట్ అటువంటి సిచ్యువేషన్లో ఈ సెషన్స్ అనేవి మనం డిఫరెంట్గా మెయింటైన్ చేయొచ్చు. అది ఎలా అంటే దీని తర్వాత మనకి స్టేట్ సర్వర్ అని ఉంటుంది. ఈ స్టేట్ సర్వర్, SQL సర్వర్, కస్టమ్, ఈ మూడింటిని యూజ్ చేసి మనం వాటిని మెయింటైన్ చేయొచ్చు. ఇది ఎలా అన్నది మనం నెక్స్ట్ తెలుసుకున్నాము. సో ఆల్మోస్ట్ మనకి ఇప్పటికే చాలా టైం అయిపోతుంది. ఇంకా తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆఫ్ ఇన్ ద సెన్స్ అసలు ఇది సెషన్స్ని యాక్సెప్ట్ చేయదు అనమాట. అంటే సెషన్ క్రియేట్ అవ్వదు మనకి మన అప్లికేషన్ ఆఫ్ అని పెట్టినప్పుడు. సో బై డిఫాల్ట్ ఏముంటుందంటే ఇన్ ప్రాసెస్ ఉంటుంది. ఇన్ ప్రాసెస్ అంటే సెషన్ విల్ బి క్రియేటెడ్ అట్ ఎక్కడైతే అప్లికేషన్ ఉందో అక్కడ క్రియేట్ అవుతుంది. అలా కాకుండా మీరు బయట క్రియేట్ చేయాలనుకుంటే దెన్ గో ఫర్ స్టేట్ సర్వర్. లేదు ప్రత్యేకించి ఒక SQL సర్వర్ మెయింటైన్ చేయొచ్చు, అలా చేయాలనుకుంటే గో ఫర్ SQL సర్వర్. SQL సర్వర్ కూడా కాదు నేను వేరే నా ఓన్ డేటాబేస్ ఇలాంటిది వాడుతాను అనుకుంటే గో ఫర్ కస్టమ్. సో ఈ ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉంటాయి. దీంతో పాటు మనకి టైం కూడా ఉంటుంది, టైం అవుట్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. సో సపోజ్ నేను ఇక్కడ 5 పెట్టాను అనుకోండి, త్రూ అవుట్ ఈ అప్లికేషన్కి మనం క్రియేట్ చేసే సెషన్స్ అన్ని కూడా ఓన్లీ 5 minutes మాత్రమే ఉంటాయి. అంటే యూజర్ 5 minutes ఐడియల్గా ఉన్నాడంటే సెషన్ ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీస్ యాజ్ వెల్ యాజ్ మనం విజువల్ స్టూడియో C# కోడింగ్లో కూడా వీ కెన్. ఎలా అంటే సెషన్ దీంతో మనకి ప్రాపర్టీస్ ఉంటాయండి. సపోజ్ టైమ్ అవుట్ పెట్టాలి మీరు, టైమ్ అవుట్ ఈక్వల్ టు 5. లేదా సెషన్ మీరు ఎక్స్పైర్ చేయాలి, అప్పుడు ఏం చేస్తారంటే దిర్ ఇస్ ఎ మెథడ్ అబాండన్. ఏమవుతుంది, ఈ సెషన్ అది క్యాన్సిల్ చేస్తుంది. లేదా ఉన్న సెషన్స్ అన్నిటిని మీరు క్లియర్ చేసేయాలి. సో గో టు ద క్లియర్. సో ఈ విధంగా మనకి కొన్ని మెథడ్స్ కూడా ఉంటాయి ఈ సెషన్ అనేటువంటి ప్రాపర్టీ తోటి, రిక్వైర్మెంట్ బట్టి వాటిని ఉపయోగిస్తూ ఉంటాం. ఎనీవే, సో బేసికల్గా మీకు సెషన్ గురించి ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఇన్ఫర్మేషన్ అయితే మోర్ దెన్ ఎనఫ్. సో ముందు ఆటోమేటిక్ ఎగ్జాంపుల్తో పాటు మనం సెషన్స్లో కూడా మనం హెవీగా వర్క్ చేస్తూ ఉంటాము. దెన్ యూ విల్ గెట్ మోర్ ఐడియా. సో మరొకసారి ఆప్షన్స్ అన్ని చూసినట్లయితే హియర్ వీ హ్యావ్ సెషన్ స్టేట్, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కుకీలెస్ కావాలనుకుంటే దెన్ గో ఫర్ కుకీలెస్ ఈక్వల్ టు ట్రూ, రైట్. లేదు ఇది కుకీలెస్ తర్వాత వీ హ్యావ్ ఏ ప్రాపర్టీ దట్ ఈస్ మోడ్. మోడ్ తోటి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది
డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ వచ్చి ఆఫ్. ఆఫ్ ఇన్ ద సెన్స్ మన అప్లికేషన్ అసలు సెషన్ని యాక్సెప్ట్ చేయదు, రైట్. ఇంకా బై డిఫాల్ట్ ఇన్ ప్రాసెస్ ఇన్ ద సెన్స్ సెషన్ వచ్చి ఎక్కడ క్రియేట్ అవుతుందంటే మన అప్లికేషన్ ఎక్కడైతే రన్ చేస్తున్నామో అక్కడే క్రియేట్ అవుతుంది. అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, రైట్. ఇంక తర్వాత మూడో ఆప్షన్ వచ్చేటప్పటికి స్టేట్ సర్వర్. స్టేట్ సర్వర్ అంటే సపోజ్ ఇది అప్లికేషన్ రన్ అయ్యే సర్వర్ అండి. ఇక్కడ వేరే చోట ఎక్కడో సమ్వేర్ క్లౌడ్లోనే ఆల్మోస్ట్ డేటా అంతా మెయింటైన్ అవుతుంది కదా, ఇంకొక సర్వర్ ఉంది. సో ఈ సెషన్ అంతా వచ్చి ఎక్కడ క్రియేట్ అవుతుందంటే ఇప్పుడు జస్ట్ దీన్ని కట్ చేసేసి ఐ విల్ పేస్ట్ హియర్. అంటే ఇప్పుడు సెషన్ అంతా మొత్తం ఎక్కడ క్రియేట్ అవుతుంది, సమ్వేర్ ఇన్ అనదర్ సిస్టమ్. అయితే ఈ ప్రొసీజర్లో మనకున్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే సెషన్ కోసం మళ్ళీ ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. సో దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. సో మీరు ఒకటి ఓవర్కమ్ చేయాలంటే ఆటోమేటిక్గా దానివల్ల వేరే ఎఫెక్ట్ వస్తుంది కదా. సో దీన్ని మనం స్టేట్ సర్వర్ అంటాం. అంటే సర్వర్ ఇక్కడే ఉంటుంది, ఏది ఐఐఎస్ ఇక్కడే ఉంటుంది. బట్ వేరే మనం క్రియేట్ చేసే ఈ సెషన్స్ అన్నీ కూడా ఎక్కడ క్రియేట్ అవుతాయంటే వేరే సిస్టంలో క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ స్టేట్ సర్వర్. అయితే నాకు ఇది నార్మల్ సర్వర్ కాదు, ఒక స్పెసిఫైడ్ అంటే దెర్ ఈజ్ ఎ ప్రొవిజన్ వీ కెన్ యూజ్ ఎస్క్యూఎల్ సర్వర్. అంటే ఎస్క్యూఎల్ సర్వర్లో కూడా మనం సెషన్ని స్టోర్ చేసుకోవచ్చు. సో అలా స్టోర్ చేసుకోవడానికి వీ హ్యావ్ ఏ ఛాన్స్. దట్ ఈజ్ ఆ సిచ్యువేషన్లో మనం దీన్ని ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ సర్వర్ అని పెడతాం. అయితే ప్రతిదానికి కొన్ని ఎక్స్ట్రా స్టెప్స్ చేయవలసి వస్తుంది. అవి మనకి ప్రెజెంట్ అయితే అవుట్ ఆఫ్ స్కోప్, చూద్దాం ముందు ముందు, రైట్. అంటే ఇప్పుడు ఇంతకు ముందు నార్మల్ సర్వర్ అండి, ఇప్పుడు ఇది ఏంటిది ఎస్క్యూఎల్ సర్వర్. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇంకా ఎస్క్యూఎల్ సర్వర్ కూడా కాదు, సమ్వేర్ నేను వేరే డేటాబేస్ ఏదో వాడతాను, లేకపోతే నాకు కస్టమైజ్డ్ సర్వర్ నేను వాడుకుంటాను. అప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనం కస్టమ్ అని చెప్పేసి పెడతాం. ఈ విధంగా మనం ఈ సెషన్ స్టేట్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. అయితే ఏ ఆప్షన్స్ మనకి C#లో కూడా యూ కెన్ డూ దట్ వన్ ఇక్కడ కూడా వస్తూ ఉంటాయి. ఈ సెషన్ అని చెప్పేసి దీంతో పాటు మీకు ప్రతిదీ వస్తుంది. మోడ్ ఈక్వల్ టు ఎన్యూమరేషన్ వస్తుంది, సెషన్ మోడ్ డాట్ we have all the options. ఓకే, ఇక్కడన్నా సెట్ చేసుకోవచ్చు లేదా కన్ఫిగరేషన్ ఫైల్ అయినా సరే చెక్ చేసుకోవచ్చు. సో ఎనీవే దిస్ ఇస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్, more than enough for a basic guide. That is the thing. ఓకే, రేపు వచ్చేటప్పటికి మనం ఇక్కడతోటి మ్యాక్సిమం స్టేట్ మేనేజ్మెంట్ అయిపోయినట్టే. సో అప్లికేషన్ వేరియబుల్స్ అని ఉంటాయి, వాటి గురించి మనం తర్వాత తెలుసుకుందాం. రేపటి నుంచి ADO.NET మీద మళ్ళీ ఒకసారి ఫోకస్ చేద్దాం.